6 హామీలను అమలు జరపాలి, ప్రభుత్వ పరిపాలన సక్రమంగా చేయాలి, గత ప్రభుత్వ లోపాలను కూడా వీళ్ళే చట్టాలకు అనుగుణంగా శిక్షలు కూడా వేయాలి. బయట అయితే ఒక చర్చ నడుస్తుంది, నారా లోకేష్ గారు మోడీ గారితో క్లోజ్ అయ్యే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా? చర్చ జరుగుతుంది. ఎక్కడ కామెడీ అండి? చిట్టిబాబు గారు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని. చిట్టిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంత కామెడీ. లోకేష్ మోడీని కలవడం పెద్ద విశేషం అండి. పిల్ల నాయకుడు మోడీని కలిగితే పెద్ద విశేషమా? అదే పెద్ద చరిత్ర జరిగేట్టు ఎందుకు అంత బిల్డప్ ఇస్తారు? సరే, చిట్టిబాబు గారు, మనం ఇవ్వటం కాదు, అసలు వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు అది కదా, జగన్ అరెస్ట్ అయిపోతున్నారని. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రజా సమస్యలు సార్, ప్రజల కోసం మాట్లాడాలి సార్, ఈ పార్టీల కోసం కాదు సార్. పార్టీలు వదలుతా ఉంటారు, వాళ్ళు అదే పని, వాళ్ళు వాళ్ళని ఏం చేస్తా ఉంటారు. సమస్య కోసం మాట్లాడండి. ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అబద్ధాలు బాధపడుతున్నారు. కాదండి, లక్ష్మీనాథ్ గారు అడిగే మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మద్యం కేసులో అరెస్ట్ చేయబోతున్నారని వైసీపీ నాయకులే చెప్తున్నారు, అరెస్ట్ చేస్తారా లేదని అడుగుతున్నాడు. చేస్తే ఏంటి? చంద్రబాబు మళ్ళీ జైలుకి వెళ్తే ఏంటి? చంద్రబాబు కేసులు మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి వెళ్తే ఏంటి? కావాల్సింది ఎవరు ప్రజలు వాళ్ళ జీవితాలు. మీరు కూడా అరెస్ట్ చేయమని కోరుతున్నారా ఏంటి? జగన్ జైలుకి వెళ్తే ప్రజలకేమి రాదు. పవన్ చిట్టిబాబు గారు ప్రజలకేం రాదు. మీరు పరిపాలన ఏంటి? మీరు ఏ మాటలు చేసి పరిపాలనలోకి వచ్చారు, ఏ మాటలు ప్రజలకు చెప్పారు, వాటి మీద బతకండి సార్. ఇంకా జగన్ పెట్టుకుని ఎందుకు బతుకుతారు సార్? ఈ కూటమి జగన్ మద్యం కేసు ఎత్తేద్దామా మరి? 1 year అయిపోయింది కదా. కాదండి, ఇప్పుడు మద్యం కేసు ఆపేసి చేయమంటారా? సిఐడి దర్యాప్తు మీరు చెప్పండి. ఇదే బాలకోటయ్య గారు మద్యం కేసు గురించి అనేక డిబేట్ లో ఉపన్యాసాలు ఇచ్చారు. చిట్టిబాబు గారు, అదే బతుకు ఎన్నాలని. చిట్టిబాబు గారు మాట వినండి సార్. మీరు లోడా మాట్లాడే సుఖం ఏముంది? ఇప్పుడు మద్యం కేసు సిఐడి దర్యాప్తు ఆపేద్దామా? మీరు తాళం వేయొద్దు. నేను తాళం వేయొద్దు, నువ్వు తాళం వేస్తావా? నేను తాళం వేయట్లేదు, ప్రజల కోసం మాట్లాడు. కాదండి, మరి ఇప్పుడు సిఐడి దర్యాప్తు మద్యం కేసుని ఆపేద్దామా? మరి మద్యం లేదు జరగలేదంటారా? సంస్థలు చూసుకుంటాయండి, సంస్థలు చూసుకుంటాయి. ఆ సంస్థలే చూసుకుంటాయి కదా. సిఐడి చెప్తున్న మాట్లాడుతున్నారండి. అదే కాకినాడ 25 టన్నుల డ్రగ్స్ దొరికినాయని ఇదే మీరే మాట్లాడారు. ఇవాళ కాదు, తేలింది సిబిఐ రిపోర్ట్. అవి తేలుస్తాయి సంస్థలు. మీరు ఎన్ని మాట్లాడారు? నాకు గారు మీకు తెలుసో లేదో కానీ, ఏమంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వైసీపీ నాయకుడి చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే జరుగుతుంది. అయ్యా, మీరు చెప్పింది నిజాలు కావు. మీరు డ్రగ్స్ 25 టన్నుల డ్రగ్స్. అవును చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒకటి చెప్పండి. చిట్టిబాబు గారు, పెద్ద అంటే ఏంటి, పిల్ల అంటే ఏంటి? ఎస్, మీరంతే పోనీ నిజం అనుకుందాం. పెద్ద అంటే ఎవరు, పెద్దలంటే ఎవరు, పిల్లలంటే ఎవరు? పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని పిల్లలు అనడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనిలో పెద్ద? చెప్తా. జగన్మోహన్ పెద్ద అలా నేను. వీళ్ళు లోకేష్ ఎవరు ఒక పిల్లాడిని ఏదో ఆయన సీఎంను కలవగానే ఏదో అసలు మహాత్మర కార్యక్రమంలోకి పిల్లాడు సీఎం కొడుకు పిలిచాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర కార్యదర్శి అండి, టీడీపీకి మంత్రి అండి, సీఎం కొడుకు ఏంటండి? ఆయన మంత్రి గారు కదా, పుట్టిన మంత్రి అండి. నిన్నగా మన పుట్టినాడండి మంత్రిగా. ఏ అనుభవం ఉందా? అంటే మోడీ గారితో కూర్చొని సమాంతరంగా చర్చించుకునేంత స్థాయి ఏం కాదు. ఆయన చెప్పేది నిధులు రావటమే, అంతకన్నా ఆయనతో మాట్లాడేంత స్థాయి ఉండదు. మీకు తెలియకపోతే నేను మోడీ గారితో పార్టీలు కలిసి కూర్చున్న రోజులు సందర్భాలు ఉన్నాయి. కలిసి సన్నివేశ ఆయన మెంటాలిటీ అంటే ఆయన వే ఆఫ్ డీలింగ్ ఏంటి తెలుసు. ఊరినే అందరితోటి పిచ్చా పార్టీలు మాట్లాడ్డా ఆయన. ఊరినే మీ దగ్గరేసుకుని కలిసేసాడు. ఎందుకేంటి చాక్లెట్ అన్నారండి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు ఆయన. ఇచ్చారు కదా ఆయన. మరి మన మీటింగ్ లో పిలిచి చాక్లెట్ ఇచ్చి పంపించారు. దేనికంటారు? మామూలు మీటింగ్ లో ఫంక్షన్ లో ఏం చేస్తాం పిల్లలకి?
చాక్లెట్ ఇచ్చి కూర్చోమంటాం. రైట్ మళ్ళీ వస్తాం. చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టాడు ఆయన. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత సుజాత గారు రీజాయిన్ అయ్యారు. సుజాత గారు, ఏంటండి మీకు ఏదో చాక్లెట్ ఇచ్చారంట, చిన్నపిల్లోడుగా భావించి ఇచ్చారంట మోడీ గారు, వాస్తవా? సార్, వైసీపీ నాయకులు ఆలోచన కానీ వాళ్ళ స్థాయి కానీ అలాంటిది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చిన్నపిల్లోడని, చాక్లెట్ ఇచ్చారని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే పవిత్రమైన వ్యక్తి అని, నిజాయితీ పరుడైన వ్యక్తి అని వాళ్ళ ఆలోచన అటువంటిగా ఆలోచనగా ఉంటాయి సార్. వాళ్ళు అంతకంటే మించి ఆలోచించలేరు, ఆ స్థాయి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు జనసేన వాళ్ళకి నిజాయితీ గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఇస్తాను సార్, మీకు ఇస్తాను, ఆగండి సార్, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. చిట్టుబాబు గారు, ఇప్పుడు చిట్టుబాబు గారు